ఇంటర్ అయిపోయింది. జర్మనీలో బ్యాచిలర్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. పాస్‌పోర్ట్ కూడా రెడీగా ఉంది. జర్మనీ వీడియోస్ అన్నీ చూస్తున్నాం. కానీ ఒక్కరోజు యూనివర్సిటీ వెబ్‌సైట్ ఓపెన్ చేసాం. అక్కడ ఎలిజిబిలిటీ అన్నీ చూసి, అరే అసలు నేను జర్మనీకి ఎలిజిబుల్లా కాదా అని డౌట్ వచ్చిందా? అక్కడి నుంచి అసలైన కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది 12th పాస్ అయితే చాలు జర్మనీకి డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. కొంతమంది జేఈ లేకపోతే స్టూడెంట్ కొలీగన్‌కి వెళ్ళాలి అని అంటారు. ఇంకా యూట్యూబ్‌లో అయితే ఇంకా వేరే 70% ఉంటే చాలు జర్మనీ రావచ్చు, లేదా 90% ఉంటే చాలు జర్మనీ రావచ్చు. మరి నిజమేంట్రా బాబు అంటే అసలు జర్మనీలో బ్యాచిలర్స్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం కావాలి? అది ఇవాళ మనం ఫుల్‌గా మాట్లాడుకుందాం. సో 2027లో బ్యాచిలర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో అయ్యేలోపు నాకు జర్మనీ బ్యాచిలర్స్‌కి ఛాన్స్ ఉందా అనే డౌట్ మీకు కొంచెమైనా క్లారిటీ అయిపోవాలి. ముందుగా ఒక ఇంపార్టెంట్ మాట, జర్మనీ బ్యాచిలర్స్‌కి ఎలిజిబుల్ అంటే ఒకటి డిసైడ్ చేయాలి. నాకు 85% ఉంది కాబట్టి ఎలిజిబుల్, నాకు 70% ఉంది కాబట్టి ఎలిజిబుల్ కాదు అని సింపుల్ క్యాలిక్యులేషన్స్ కాదు. మీ 12th క్వాలిఫికేషన్ ఏంటి, మీ సబ్జెక్ట్స్ ఏంటి, మీ ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఏంటి, మీ అకాడమిక్స్ బ్యాక్గ్రౌండ్ జర్మనీ యూనివర్సిటీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, మీ అడ్మిషన్స్ రూట్ ఏంటి, ఇవి అన్నీ మ్యాటర్ అవుతాయి. సో ఫస్ట్ మనం 12th నుంచి మాట్లాడుకుందాం. 12th మార్క్స్. చాలామంది నాకు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే, అన్న మినిమం ఎంత పర్సెంట్ ఉండాలి? చూడండి, జర్మనీలో బ్యాచిలర్స్కి ఒక యూనివర్సల్ పర్సెంటేజ్ నెంబర్ పెట్టి అందరికీ సేమ్ రూల్ అని చెప్పలేదు. ఎందుకంటే యూనివర్సిటీ బట్టి, కోర్స్ బట్టి, అడ్మిషన్ రిక్వైర్మెంట్ బట్టి సిచ్యువేషన్ మారచ్చు. సో యూట్యూబ్లో ఎవరైనా ఎగ్జాక్ట్లీ 70% ఉంటే చాలు జర్మనీకి వెళ్ళొచ్చు అని చెప్తే అక్కడే ఆగిపోయి నాకు 68 వచ్చింది అయిపోయింది అని టెన్షన్ పడకు, అంటే రాదు అని టెన్షన్ పడకు. నాకు 95 వచ్చింది సీట్ కన్ఫర్మ్ అని అది కూడా అనుకోకు. మార్క్స్ ఇంపార్టెంట్, కానీ మార్క్స్ ఒకటే స్టోరీ కాదు. ఎక్స్పెషల్లీ కాంపిటేటివ్ కోర్సెస్కి మంచి అకాడమిక్ ప్రొఫైల్ ఉండడం అడ్వాంటేజ్. కానీ ఎలిజిబిలిటీని ఎగ్జాక్ట్గా తెలుసుకోవడం, నీ క్వాలిఫికేషన్ని నేను యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్తో కంపేర్ చేయాలి, ఇది ఫస్ట్ రూల్. ఇప్పుడు జేఈ ఇక్కడికి వచ్చామంటే చాలామందికి టెన్షన్, అన్న జేఈ కంపల్సరీగా. సింపుల్గా చెప్తా, జేఈ అనే వర్డ్ విని ఇమ్మీడియట్గా భయపడకు. జర్మనీ బ్యాచిలర్స్ అడ్మిషన్ రిక్వైర్మెంట్ని ఇండియాలో మనం జేఈ ప్రాసెస్తో ఎగ్జాక్ట్గా సేమ్ లాగా కంపేర్ చేయొద్దు. కొన్ని కేసెస్లో జేఈ రిలేటెడ్ క్వాలిఫికేషన్ అడ్మిషన్స్ ఎలిజిబిలిటీలో రోల్ ప్లే చేయొచ్చు, కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. జేఈ రిక్వైర్మెంట్ లేకుండా కూడా ఉండొచ్చు. సో జేఈ రాస్తేనే జర్మనీకి వెళ్ళొచ్చా అంటే కాదు. జేఈ అవసరమా అంటే లేదు. నీ ఎగ్జాక్ట్ క్వాలిఫికేషన్ ప్లస్ నీ టార్గెటెడ్ యూనివర్సిటీ ప్లస్ నీ యూనివర్సిటీ కోర్స్ బట్టి ఇవన్నీ చెక్ చేసుకొని దాన్ని బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు ఏమంటారంటే సెకండ్ ఇయర్లో ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ టెన్షన్ స్టార్ట్ అయింది. కొన్ని కేసెస్లో జేఈ రిలేటెడ్ క్వాలిఫికేషన్ అడ్మిషన్ ఎలిజిబిలిటీ రోల్ ప్లే చేయొచ్చు. కొన్ని రూల్స్లో వేరే రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. జేఈ రాస్తేనే జర్మనీ అని కాదు, జేఈ అనవసరం అని అస్సలు లేదు. నీ ఎగ్జాక్ట్ క్వాలిఫికేషన్ ప్లస్ నీ టార్గెటెడ్ యూనివర్సిటీ ప్లస్ నీ కోర్స్ సెలెక్షన్ బట్టి చెక్ చేసుకోండి. అంటే చాలామంది ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ టెన్షన్ స్టార్ట్ అయింది. బ్రో, నువ్వు 2027 టార్గెట్ చేస్తుంటే ఈ టాపిక్ని ఇప్పుడే క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే జేఈ రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది నీ అడ్మిషన్ పాత్వేని ఎఫెక్ట్ చేయొచ్చు. సో జేఈని ఇగ్నోర్ చేయకుండా నీ కేస్కి అప్లై అయ్యే రిక్వైర్మెంట్ ఏంటి అనేది వెరిఫై చేయి. నెక్స్ట్, స్టూడెంట్ కొలీగ్. ఇప్పుడు ఈ వర్డ్ వినగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. స్టూడెంట్ కొలీగ్ అంటే ఏంటిది అన్న? వీళ్ళందరికీ చెప్తున్నా, సింపుల్గా చెప్పిస్తున్నాడు. చెప్పాలంటే కొన్ని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి జర్మనీలో బ్యాచిలర్స్ డిగ్రీ స్టార్ట్ చేయక ముందు ఒక ప్రిపరేటరీ కోర్స్ అవసరం పడుతుంది. దాన్నే స్టూడెంట్ కొలీగ్ అని అంటారు. కానీ ఇక్కడ ఒక సూపర్ ఇంపార్టెంట్ పాయింట్ని మిస్ అవుతారు. అందరికీ స్టూడెంట్ కొలీగ్ అని కంపల్సరీ కాదు. ఇది గట్టిగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే చాలామంది జర్మనీ బ్యాచిలర్స్ అంటే స్టూడెంట్ కొలీగ్ అని అనుకుంటారు, అని చాలామంది ప్రాసెస్ కూడా వేసుకోరు. సో
మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, జర్మనీ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ రిక్వైర్మెంట్ అన్నీ ఆల్రెడీ మీట్ చేస్తే డైరెక్ట్ బ్యాచిలర్స్ అడ్మిషన్ రూట్ ఉండొచ్చు. సో మీట్ చేయకపోతే స్టూడెంట్ కొలీగన్ రూట్ అవసరం పడవచ్చు. సో క్వశ్చన్ ఏంటిదంటే, నాకు స్టూడెంట్ కొలీగన్ కావాలా? ఆన్సర్, నీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది. అందుకే ర్యాండమ్గా యూట్యూబ్ వీడియోస్ చూసి డిసైడ్ చేయకుండా నీ క్వాలిఫికేషన్ని ఆఫీషియల్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్తో చెక్ చేసుకో. నువ్వు అనుకున్న యూనివర్సిటీ డైరెక్ట్ అడ్మిషన్. ఇప్పుడు మనకి అసలైన క్వశ్చన్ ఇక్కడే వస్తుంది, అన్న ఇంటర్ అయ్యాక డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చా? ఆన్సర్ ఎస్, కొంతమంది స్టూడెంట్స్కి పాసిబుల్, ఇంకొంతమంది స్టూడెంట్స్కి పాసిబుల్ కాకపోవచ్చు. అది మెయిన్ పాయింట్. డైరెక్ట్ అడ్మిషన్ అనేది 12th కంప్లీట్ చేశాక డైరెక్ట్ జర్మన్ యూనివర్సిటీ అని కాదు. జర్మన్ యూనివర్సిటీని ప్రీవియస్ ఎడ్యుకేషన్ని ఎలా రికగ్నైజ్ చేస్తుందనేదో చూడాలి ఫస్ట్. మనం నీ క్వాలిఫికేషన్ యూనివర్సిటీ సెంట్రన్స్ క్వాలిఫికేషన్కి మ్యాచ్ అవుతుందా, కోర్స్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందా, అది చూడాలి. సో డైరెక్ట్ అడ్మిషన్ కోసం ఫస్ట్ నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జర్మనీలో హయ్యర్ ఎడ్యుకేషనల్ ఎంట్రన్స్కి వ్యాలిడా కాదా అనేది చెక్ చేయాలి. ఇక్కడ నీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు తెలంగాణలో ఇంటర్ చేసినావు ఎంపీసీలో అని అనుకుందాం. నీ ఫ్రెండ్ కూడా ఇంటర్ కంప్లీట్ చేసిండో, ఇక్కడే మార్క్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ వచ్చినాయి. కానీ ఇద్దరు అప్లై చేశారు. కోర్స్ వేరు, యూనివర్సిటీ వేరు, రిక్వైర్మెంట్స్ వేరు. సో ఇద్దరికి సేమ్ ఆన్సర్ వస్తుందా అని గ్యారంటీ లేదు. అంటే మీ ఫ్రెండ్కి వచ్చింది, నేను అడ్మిషన్ నీకు వస్తాను గ్యారంటీ లేదు. అందుకే మా ఫ్రెండ్కి డైరెక్ట్ అడ్మిషన్ వచ్చింది అని నువ్వు కూడా సేమ్ రూట్లో ఎలిజిబుల్ అని అజ్యూమ్ చేయకు. మీ కేసే. ఇది జర్మనీ అప్లికేషన్స్కి చాలా ఇంపార్టెంట్. మార్క్స్ తక్కువ ఉంటే ఇప్పుడు ఇంకొక గ్రూప్ అంటారు, అన్న నాకు 60 to 70% ట్రైన్ వచ్చింది, జర్మనీ ఛాన్స్ ఉందా? బ్రో, ఫస్ట్ నువ్వు ప్యానిక్ అవ్వకు. మార్క్స్ తక్కువ ఉన్నాయని ఇమ్మీడియట్గా నా జర్మనీ డ్రీమ్ అయిపోయింది అని డిసిషన్ తీసుకోకు. ఎందుకంటే మార్క్స్ తక్కువ ఉన్నా కూడా కొన్నిసార్లు అడ్మిషన్ కన్ఫర్మ్ అవ్వచ్చు. జనరల్గా జర్మనీ అడ్మిషన్స్లో ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ యూనివర్సిటీ అండ్ ప్రోగ్రామ్ బట్టి చేంజ్ అవ్వచ్చు. సో మీ మార్క్స్ని టార్గెటెడ్ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్తో కంపేర్ చేయాలి. పాసిబుల్ అయితే మల్టిపుల్ యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేయాలి. ఒకటే యూనివర్సిటీస్ మీద హోప్ పెట్టుకోకుండా వేరే యూనివర్సిటీస్ కూడా అప్లై చేయండి. స్టేట్ బోర్డ్ అయితే, ఇది మన తెలంగాణ స్టూడెంట్స్కి స్పెషల్గా చెప్తున్నా అన్నా, నేను తెలంగాణ స్టేట్ బోర్డ్, సిబిఎస్ఈ కాదు. నాకు ఛాన్స్ ఉందా? బ్రో, స్టేట్ బోర్డ్ అని చెప్పగానే జర్మనీ డోర్స్ క్లోజ్ అయిపో. మీ క్వాలిఫికేషన్ని రికగ్నైజ్డ్ ప్రాసెస్లో ఎలా ఎవాల్యుయేట్ చేస్తారో అనేది ఇంపార్టెంట్. సో స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ మీరు ఫస్ట్ నుంచి డిస్కరేజ్ అవ్వకండి, కానీ సేమ్ టైంలో బ్లైండ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండొద్దు. ఎలిజిబిలిటీ చెక్ చేయండి, డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోండి, మీ టార్గెటెడ్ యూనివర్సిటీ రిక్వైర్మెంట్ ఏంటివో చూడండి. అప్పుడే క్లారిటీ వస్తుంది మీకు. సో నెక్స్ట్ డిప్లొమా అయితే, డిప్లొమా స్టూడెంట్స్ కూడా చాలామంది అడుగుతారు, డిప్లొమా కంప్లీట్ చేశానా, జర్మనీలో బ్యాచిలర్స్ డైరెక్ట్గా చేయొచ్చా? ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. డిప్లొమా ఉంది కాబట్టి డైరెక్ట్ అడ్మిషన్స్ కన్ఫర్మ్ అని కాదు. డిప్లొమా క్వాలిఫికేషన్ని యూనివర్సిటీ ఎలా కన్సిడర్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. మీ ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మీ టార్గెటెడ్ కోర్స్ ఏంటి, వీటిని బట్టి రూట్ మారచ్చు. కాబట్టి డిప్లొమా స్టూడెంట్స్ మీ కేస్ని సపరేట్గా చెక్ చేయాలి. ఇక్కడ అసలైన పాయింట్, ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్లో నేను అడిగిన ఒక క్వశ్చన్, ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగిన, గుర్తుందా మీకు? నేను ఎలిజిబుల్లా కాదా? దానికి ఆన్సర్ కోసం మీరు ఒక నెంబర్ కోసం సెర్చ్ చేయకండి. 70%, 80%, 90% అని కాదు. ఫస్ట్ ఈ 4 క్వశ్చన్స్ అడుగు నువ్వు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? నా 12th క్వాలిఫికేషన్ ఏంటిది? నా సెకండ్ క్వశ్చన్ ఏంటిది? నా సబ్జెక్ట్ ఏంటిది? నా సబ్జెక్ట్స్ ఏంటివి? థర్డ్, జర్మనీలో నా క్వాలిఫికేషన్కి యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీయా కాదా? ఫోర్త్ వన్, నా టార్గెటెడ్ కోర్స్కి అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ 4 క్వశ్చన్స్ క్లియర్గా ఉంటే నీ నెక్స్ట్ స్టెప్ చాలా ఈజీ అయిపోతుంది. అప్పుడు నీకు డైరెక్ట్ అడ్మిషనా, స్టూడెంట్ కొలీగనా, ఇంకో పాత్వేనా అని క్లారిటీ వస్తుంది. 2027 ఆస్పిరెంట్స్కి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉంటే ఇంకా టైం ఉంది, సెకండ్ ఇయర్లో ఉంటే ఇంకా టైం ఉంది, ఇంటర్ కంప్లీట్ అయితే ఇప్పుడు సీరియస్గా స్టార్ట్ చేయి.
ఫస్ట్ నీ కోర్స్ డిసైడ్ చేయి, తర్వాత యూనివర్సిటీ సెర్చ్ చేసుకో, తర్వాత ఎలిజిబిలిటీ కంపేర్ చేయి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ చూడు. దీని తర్వాత జేఈ రిక్వైర్మెంట్ నీ కేస్కి అప్లై అవుతుందా లేదా చెక్ చేయి. స్టూడెంట్ కొలీగన్ అవసరం పడుతుందా లేదా చెక్ చేసుకో. అన్నీ ఒక్కసారి చేయాల్సిన పని లేదు, స్టెప్ బై స్టెప్, ఒకటి తర్వాత ఒకటి. లాస్ట్ మినిట్లో టెన్షన్ పడకు, ఇప్పుడు స్లోగా స్టార్ట్ చేయి. లాస్ట్లో ఒక మాట, జర్మనీకి రావాలని చాలామందికి డ్రీమ్ ఉంటుంది, కానీ డ్రీమ్ ఉందని ఎవరు పడితే వాడు చెప్పింది నమ్మితే, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే, ఏజెంట్ని నమ్మి, ఫ్రెండ్స్ని నమ్మి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి డెసిషన్ తీసుకోకండి ప్లీజ్. నీ కేసుని నువ్వే అర్థం చేసుకో. ఎందుకంటే జర్మనీకి వచ్చిన తర్వాత నీ ప్లేస్లో ఎవ్వరు స్ట్రగుల్ అవ్వరు, నీ ప్లేస్లో నువ్వే స్ట్రగుల్ అవుతావు. నీ క్లాసెస్కి ఎవరు అటెండ్ కాదు, నీ ఎగ్జామ్స్ ఎవ్వరు రారు, నేను కూడా రా. నీ ప్లేస్లో నీ ఫ్యూచర్ ఎవరు బిల్డ్ చేయరు, నా ఫ్యూచర్ నేనే బిల్డ్ చేసుకోవాలి. నువ్వు చేయాల్సింది, అందుకే ప్రిపరేషన్ కూడా నీ రెస్పాన్సిబిలిటీ. సో 2027 బ్యాచిలర్స్ ఆస్పిరెంట్స్, ఇప్పుడు ఒక్క పని చేయి. నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ మార్క్స్ ఎంత, నీ సబ్జెక్ట్ ఏంటి, నీ టార్గెటెడ్ కోర్స్ ఏంటి, ఇవన్నీ నోట్స్ చేసుకొని పెట్టుకో. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక్కొక్క పాయింట్ని డీప్గా బ్రేక్ చేద్దాం. జేఈ ఎగ్జాక్ట్గా మ్యాటర్ అవుతుందా లేదా, స్టూడెంట్ కొలీగన్ ఎగ్జాక్ట్గా ఎవరికి అవసరం పడుతుంది, డైరెక్ట్ అడ్మిషన్ కావాలంటే ఏం చూస్తారు, జర్మన్ లాంగ్వేజ్ ఎంతవరకు నేర్చుకోవాలి అని ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. సో జర్మనీకి వెళ్ళాలి అనే థాట్ దగ్గర ఆగిపోకు. జర్మనీకి ఎలా వెళ్ళాలి, నేనేం ప్రిపేర్ కావాలి అనే క్లారిటీ తెచ్చుకో. అదే మన ఈ సిరీస్ పర్పస్. సో 2027 బ్యాచిలర్స్కి టార్గెట్ చేస్తున్నావు అంటే ఇప్పుడే స్టార్ట్ చేయి, స్లోగా, కరెక్ట్గా, స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ ఎపిసోడ్లో జేఈ గురించి ఫుల్గా మాట్లాడుకుందాం. జేఈ కంపల్సరీయా, జేఈ మెయిన్స్ ఏంటిది, జేఈ అడ్వాన్స్ ఏంటిది, జేఈ లేకపోతే ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఈ టాపిక్ మీద మొత్తం కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం. సరే బ్రో, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లాంగ్వేజ్ నేర్చుకో, ఇదైతే మర్చిపోకు.